జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారి సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిరిమెల్ల శ్రీనివాస్ భట్టు కర్ణాకర్ ఆధ్వర్యంలో అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లను మరియు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు మరియు ఉమ్మడి వరంగల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలతో పాటు సమాంతరంగా విద్యను పట్టుదలతో అభ్యసిస్తూ లక్ష్యం నెరవేర్చుకోవడంలో ముందంజలో ఉండాలని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా జాతీయ స్థాయిలో ఆడే వరకు కృషి చేయాలని ఎమ్మెల్యే గండ్ర అన్నారు. అలాగే గత 35 రోజులుగా జరుగుతున్న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరంలో పాల్గొన్న బాలబాలికలకు సర్టిఫికెట్ల ప్రదానం స్థానిక ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అండర్-19 క్రికెట్ గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి మా ములుగు భూపాలపల్లి జయశంకర్ జిల్లా నిర్వాహక కమిటీకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు క్రికెట్ మ్యాచ్ అదేవిధంగా క్రీడాకారులను ఉత్తేజపరిచే విధంగా మరి వరంగల్ ఉమ్మడి జిల్లా క్రీడాకారుల సంఘం ఏదైతుందో ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి నిర్వాహక కమిటీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రీడాకారులు కూడా ఈరోజు క్రీడలతో పాటు సమాంతరంగా మన తల్లిదండ్రులు నమ్ముకున్నటువంటి విద్యను పైకి తీసుకుపోయి మీ లక్ష్యాన్ని గోల్ను నెరవేరేదాకా ప్రతి ఒక్క క్రీడాకారుడు ఒక పట్టుదలతో మరి దాని యొక్క లక్ష్యం నెరవేరేదాకా మరి కొనసాగాలని కోరుతూ ఈరోజు ఓటమి చెందినటువంటి క్రీడాకారులు రాబోయేటువంటి మరి క్రీడల్లో ఇంకా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఎదగాలని మరి గెలుపొందినటువంటి వ్యక్తి కూడా జాతీయ స్థాయిలో ఎదగాలని క్రీడాకారులకు నేను కోరుకుంటూ క్రీడలతో పాటు సమాంతరంగా ఈరోజు మన యొక్క చదువును కూడా మరి ఎంచుకొని ఒక సైంటిస్ట్ గా మంచి ఒక క్రీడాకారునిగా లేకపోతే ఒక నేషనల్ ప్లేయర్ గా ఒక టీచింగ్ లెక్చరర్ గా ఒక ఎస్పీ కలెక్టర్ గా డాక్టర్ గా కోరుకొని మీ లక్ష్యాన్ని గోల్ను క్రీడాకారులు మరి యొక్క రీచ్ అయ్యే విధంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క ఉమ్మడి జిల్లా అండర్-19 క్రీడలు నిర్వహించినటువంటి మరి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.